తప్పుదారిలో నడిచేవాణ్ణి పక్కకు తిప్పటం చాలా కష్టం. వీడు ఎక్కడో ఒక చోట దొరుకుతాడు. టైం చూసి వీడికి చెక్ పెట్టండి. ఫైనల్ ఎగ్జామ్స్లో వీళ్ళు కాలేజీలో ఉండకూడదు. ఆర్డర్ సార్. ఓకే సార్. సార్ ఆర్డర్. ఏంటి ఒకే ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసావు? హే దొంగ, నిజంగానే నీకు తెలియకుండా అడుగుతున్నావా? హే, మీరేంటి ఇక్కడ? మీరు? నేను నా గర్ల్ఫ్రెండ్తో వచ్చా. ఓకే, బాయ్. బాయ్. మన ఐశ్వర్య ఎవరితోనూ తిరుగుతుందన్నా. రేయ్, ఎవ్వర్రా వాడు? సోలా వస్తున్నాన్రా. ఏయ్ ఏయ్ షిట్. ఎక్కడ్రా వాడు? ఇప్పుడు వెళ్ళిపోయారన్నా. సినిమా చూసినట్టు చూడకపోతే ఫాలో అయి సచ్చిండొచ్చు కదరా. వాడిని చూస్తే స్టూడెంట్ లాగా ఉన్నాడన్నా. స్టూడెంట్? హలో డాడీ. వాడి పైన ఒక కన్నేయాలి డాడీ.
ముందు వాడు ఎక్కడుంటాడో కనుక్కో, ఆ తర్వాత వాడి సంగతి చూద్దాం. ఓకే డాడీ. లేట్ అయిందేంటమ్మా? నువ్వేం చేస్తున్నావో నాకు తెలియదు అనుకుంటున్నావా? నిన్న లంచ్ టైంలో నువ్వు కాలేజీలో లేవంట. చూడమ్మా, అన్నీ తెలుసు అనుకునే వయసు మీది, అన్నీ తెలిసిన వయసు మాది. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. వెళ్ళమ్మా. ఓకే డాడీ. మేడం, ఈసారి బాగా చూసి కరెక్షన్ చేయండి మేడం. ఈసారి యాన్యువల్ డే గేమ్స్ కాంపిటీషన్లో మన క్రికెట్ ఆడదాం మామ. నేనైతే బ్యాటింగ్లో బెస్ట్. నేనైతే ఏ సైజు బాల్ అయినా సరే ఈజీగా బౌండరీ దాటించగలను. ఈసారి మనం వెరైటీగా బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి ఆడదాం రా. సూపర్ మామా, సూపర్ మామా. అమ్మాయిలతో ఆట అలాగైతే నేను రెడీ. క్రికెట్ అయితే మేము కూడా రెడీ. తొందర పడకండి రా, నేను ఒక్క బాల్ తో ఇద్దరిని అవుట్ చేయగలను. ఎలాగబ్బా? ఆడేటప్పుడు మీకే తెలుస్తుంది. శ్రీప్రియ మేడం ని ఎంపైర్ గా పెట్టాలని ఫిక్స్ చేసాం. శ్రీప్రియ మేడం అంపైర్. నవ్వకుండా మాట్లాడలేరా సార్? బాబు, నేను బౌలింగ్ చేస్తే బ్యాటింగ్ చేయలేదు. ఆపవయ్యా, ఆ నవ్వుకి చెవులు సిగ్గు పడేటట్లున్నాయి. అబ్బబ్బబ్బా. ఏంట్రా చూపులు తేడాగా ఉన్నాయి? దేవి, ఒక్క 5 నిమిషాలే ప్లీజ్. ఏంట్రా మాటలు కూడా మారుతున్నాయి? నా ఫీలింగ్స్ అర్థం చేసుకోవే ప్లీజ్. ఒక్కసారి రావే. ఇంకొక మాట మాట్లాడితే ప్రిన్సిపల్ సార్కి కంప్లైంట్ చేస్తా. మైండ్ ఇట్. ప్రిన్సిపల్ అయినా, మీ అమ్మైనా, మా నాన్న అయినా అందరూ ఈ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళేనే. ఛీ, నువ్వు మారవరా. అదేదో మీరే మారొచ్చుగా. ఈడియట్. దేవి లైన్లోకి వచ్చినట్టుంది.